ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మనతోటి కేరళ గురువు గారు ఉన్నారు. ఇంకొన్ని మంచి కేరళ రెమెడీస్ తెలుసుకుందాము. అందరికీ ముఖ్యంగా అప్పుల బాధలు చాలా ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఒక మంచి రెమెడీ తెలుసుకుందాం ఇప్పుడు మనం గురుగారి దగ్గర. నమస్కారం గురుగారు. ఇప్పుడు అప్పుల బాధల కోసం చాలామంది చాలా రెమెడీస్ అడుగుతున్నారు. సో దానికోసం ఏదైనా మంచి రెమెడీ చెప్పండి గురువుగారు కేరళ పద్ధతుల్లో. ఓకే అమ్మా, ఖచ్చితంగా సంశయం. నేను మీ శివనరసింహ తండ్రి. ప్రేక్షకులందరూ కూడా సంశయం. అయ్యప్ప స్వామి మాల ద్వారా ఉండడం వల్ల కొన్ని అనుకూలంగా స్టూడియోకి వచ్చి చెప్పలేకపోతున్నాను. అందరూ కూడా మన పీఠంకి వచ్చి రెమెడీస్ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మీ అందరితోటి అనుబంధంగా చాలా లాంగ్ టైం 2 months నేను రాను స్టూడియోకి, లాంగ్ టైం అవుతుంది. మీ అందరికీ రెమెడీస్ 2 monthsలో ఇబ్బంది అవుతుంది. నేను ఇలానే సమయం తీసుకొని చెప్తున్నాను అనమాట. ఓకేనా? అప్పుల బాధ గురించి అడిగారు. అప్పుల బాధ అనేది అప్పుల బాధ ఏదైతే సరే ఏదో మనకు అవసరానికి 4 రూపాయలు తీసుకోవడం, మళ్ళీ కట్టడానికి కొంచెం అటు ఇటు లేట్ అవుతుంది. వేరే దగ్గర రాకపోతే మనం ఇవ్వలేకపోతే కొంచెం 4 రూపాయలు మళ్ళీ కష్ట అవుతుంటుంది. 2 రూపాయలు కట్ట 4 నుంచి 8 అట్లా పెరుగుతూ ఇబ్బంది పడుతుంటారు. కాకపోతే ఒకవేళ పెరిగిన తర్వాత అప్పుల బాధ ఎలా పోగొట్టుకోవాలో మనం తెలుసుకోవాలి. ఓకేనా? అవును గురుగారు. రైట్. ఇది అప్పుల బాధ పోవడానికి శనివారం పూట ఉదయం సమయంలో ఒక రాగి చెంబు తీసుకొని అందులో 9 లవంగాలు వేయాలి. రాగి చెంబు తీసుకొని రాగి చెంబు నిండా వాటర్ తీసుకొని ఆ నీళ్ళలో 9 లవంగాలు వేసి దాన్ని మర్రి చెట్టు దగ్గర వెళ్ళి పోసేసేయాలి. ఇది మనకు అప్పుల బాధ అనేది అతి శీఘ్రంగా తొందరగా తీరిపోతుంది. ఒకవేళ మర్రి చెట్టు లేదు గురుగారు అంటే రాగి చెట్టు కన్నా పోయండి. మర్రి చెట్టు కన్నా పోయచ్చు, రాగి చెట్టు కన్నా పోయచ్చు. ఈ రోడ్డు కాకపోతే ముఖ్యంగా రాగి చెంబు నిండా వాటర్ తీసుకోవడము, 9 లవంగాలు వేయడము, అది మన మనసులో అనుకుంటూ ఉండాలి. ఏదైతే అప్పు తీరాలి, ఇన్ని లక్షలు అప్పు ఉంది, అతి శీఘ్రంగా మాకు అప్పు తీరే విధంగా దారి చూపెట్టాలని చెప్పి అనుకుంటూ మనము ఏదైతే అప్పు తీరాలని మనం ఎన్ని లక్షలు ఉన్నాయి మీరు మనసు కౌంట్ చేసుకోవాలి. 10 రూపాయల నుంచి ఉందా, 10 లక్షలు, 10 కోట్లు ఎంత ఉందో మనసులో అనుకొని అది తీరాలని మనసులో అనుకుంటే మీరు ఆ చెట్టుకు పోయడం వల్ల ఆ 9 లవంగాలు చెంబు కిందికి వెళ్ళిపోతే, వాటర్ కిందికి వెళ్ళిపోయినా అది కూడా పడిపోవాలి చెట్టు కాడ. అంటే లవంగాలు కొన్ని ఆగిపోయినాయి, ఇట్లా దులిపినట్టు ఉండదు. అట్లనే దాన్ని బట్టి ఇట్లా ఉపేసి ఇలా మొత్తం పోసేసింది. పోస్తూ మొత్తం మీరు మనసులో అనుకోవడం వల్ల అతి శీఘ్రంగా, అతి తొందరగా, అతి మంచి దారి, అంటే మనకు ఆ భగవంతుని అనుగ్రహంతో ఏదో సరైన మార్గము. నేను చెప్తాను కదా, మన గ్రహాల అనుకూలంగా మారితే దారిలో పెట్టేటప్పుడు కోట్ల రూపాయలు దొరకవచ్చు. మనకు సరైన మార్గం, సరైన ఇష్టం, సరైన రెమెడీస్ మనం చేసుకుంటే, సరైన భగవంతుని అనుగ్రహం మనం తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయినా పటాపంచలుగా వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటాము. మనం ఆనందంగా ఉండడానికి శ్రీకృష్ణ భగవంతుడు మనకు కలియుగ బాధలు ఉంటాయని తెలిసే 1,38,00,000 రెమెడీస్ మనకు అందించారు. ఆ రెమెడీస్ అని భగవంతుడు అందరు గురువులు మనకు చెప్తున్నారు, మనం చేస్తూనే ఉన్నాం. అందు గురువులందరూ మనకు అందరూ మనకు చెప్తాను గూగులే గురువు అనేసి. గూగులే గురువు, యూట్యూబే మనకు అన్ని సలహాలు ఇచ్చే పెద్దమ్మ అన్నట్టుగా మనకు అన్నీ కూడా పెద్ద గురువులు అందరూ అందులో ఉంటారు. అందరూ కూడా మనకు రెమెడీ చెప్తున్నారు. ఆ బాధ నుంచి ఎలా విముక్తున్నారు, డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం ఎలా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా రెమెడీస్ అని చెప్తున్నారు. మనం చేసుకుంటూ వెళ్తాం. కాకపోతే ఈ రెమెడీ సాటర్డే రోజు చేయడం వల్ల అతి శీఘ్రంగా మన అప్పులన్నీ పోయి మన హ్యాపీగా టెన్షన్ లేకుండా ఉంటాం. అంటే గురుగారు ఏ సమయంలో చేయమంటారు టైం? ఓకేమ్మా, శనివారం రోజు ఉదయం చేసేసండి. ఉదయం చేయడం వల్ల ఇంకా మీకు సమయం ఉంటే 6 to 7 చేయండి. 6 నుంచి 7 గంటల లోపల చేస్తే సూపర్. లేదంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు, సాయంత్రం లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చు. మరి 6 దాటినాక చేయకూడదు. 6 లోపల, పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు ఎప్పుడైనా చేయొచ్చు. కాకపోతే అన్నిటికన్నా మంచి ముహూర్తం అంటే 6 నుంచి 7 గంటల లోపల చేయండి శనివారం రోజు. అతి శీఘ్రంగా సూపర్గా సక్సెస్గా మీకు అనుకోకుండా అప్పు అన్ని టక తీరిపోతుంటుంది. తీరిపోయి మీరు ప్రశాంతంగా వాతావరణంలోకి వెళ్ళిపోతారు. ఓకేనా? సంశయం. మీరు అందరూ మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కొట్టండి. అందరూ కూడా ఓకేనా? సంయేషన్ వ్యాపారం. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి రెమెడీ, చాలా సింపుల్గా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. సంశయం. ఓకే.